ఎప్పుడైతే నాది అంటామో మనకు గర్వం వస్తుంది. ఇది నాదంటే నేను ఇదల్లా సంపాదించాను, ఈ దేవాలయం అంతా నేనే కట్టాను. మనలో అహం గర్వం వస్తుంది. నాశనానికి ముందు పడిపోవడానికి ముందు అహము, నాశనానికి ముందు గర్వము. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ఏమంటాడంటే మానవుడు, ఈ ప్రఖ్యాతలన్నీ, ఈ సుఖ సంతోషాలు, సంపాదన అన్నీ కూడా నావే, నా సామ్రాజ్యం ఇదే చాలనుకొని ఇక ఈ సర్వ ప్రపంచం అంతా నాది అంటాడు. అదేంటి? జీవపు డంబముగా మాట్లాడుట, జీవపు డంబము. ప్రపంచములో చూడండి, అన్ని నాయని విర్రవీగడమే జీవపు డంబము. ఇంతలో చూడండి, ఇదంతా లోకములో ఉన్నవి. లోకము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ప్రియ విశ్వాసులారా, ఇటువంటి లోకములో నుండి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మనుషులు ద్వేషిస్తున్నారు కదా అని మరలా లోకం వైపు చూడకు. మనుషులు ఇప్పుడు పొగుడుతారు, కొద్దిసేపటికి ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. అందుకే లోకము దాని ఆశ గతించు. అందుకే మీరు ఎవరు ఏమన్నప్పటికీ ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు సముద్రం దగ్గరికి పోయినారు. హాయిగా సాయంకాలంలో మంచి గాలి వాతావరణం అంటే తన భర్త నేను అలా లోపలికి పోయేస్తానే పోయి వెంటనే ఆ సముద్రం అలా లాక్కపోయాడు. ఆమె చూసింది, అంతటా చూసింది, ఎక్కడ కనపడలేదు, బొమ్మ ఏడుస్తుంది. కానీ కొద్దిసేపటికి ఆ అలను మరలా అతన్ని నిర్జీవంగా బయటికి తీసుకుని వచ్చి ఆ ఇసుకని ఏం భయపడిందంటే, నా జీవితంలో ఎప్పటికీ సముద్రం ఒడ్డుకు రాకూడదు, ఈ సముద్రం ఎప్పుడు అబలించేది, ఎప్పుడు అందరినీ తీసుకుపోయేది, అందరినీ చంపేదని అక్కడ వ్రాయబడింది. ఒకసారి ఒక జాలరి సముద్రానికి వెళ్ళినప్పుడు చేపలు పడుతున్నప్పుడు విస్తారమైన చేపలు పడినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, అతను అంటున్నాడు, నాకు రోజు కనీసం కొన్ని చేపలు ఉన్నాయి, ఈరోజు విస్తారమైన చేపలు పడ్డాయి. అయితే ఈ సముద్రం ఎంత గొప్పదో, ఈ సముద్రము ఎంత మంచిదో, అందుకే సముద్రం నేనే దేవుడు అనుకుంటాను అన్నాడు. అంటే దీనికి అర్థం ఏమంటే, ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా కొందరు పొగుడుతారు, కొందరు దూషిస్తారు. నీ మాటలు, నీ ప్రార్థన, నీ జీవితం. అందుకే మన ప్రార్థన వాళ్ళు ఇళ్ళకి మనం పోల్చుకోకూడదు. వాళ్ళు ఇంటండి, మీరు ఇంటండి, ఆ ఇల్లు అలాంటిది, ఇల్లు అలాంటిది. మనం ఎలాంటి వారం అండి? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నీ ప్రార్థన, నీ కుటుంబము, నీవు. అందుకే చెప్పాను నేను, ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరైనా ఇతరులను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? గమనించండి, అర్థమైందమ్మా చెప్పేది? ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరి పక్క వారిని అనుకోని వారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఈ లోక జీవపు డంబము, ఈ లోకము అశాశ్వతము. అశాశ్వత లోకములో దుఃఖము, బాధ, శ్రమ, ఇబ్బంది, రోగము ఇవల్ల ఈ లోకములోనే ఉంటాయి. ఈ లోకములు శరీర కార్యములు మనసు హృదయములో నుండి వచ్చేటువంటి, ఒకరు దూషించాలంటే, ఒకరు విమర్శించాలంటే కదా, ఈరోజు వాళ్ళని బాగా దూషించాలనుకున్నాం అనుకో, హృదయంలో నుండి వచ్చేటువంటి మాటలు, శరీర కార్యాలు అవి స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము,
విగ్రహారాధన, జారత్వము, అభిచారము, ద్వేషము, కామకత్వము, విగ్రహారాధన, క్రోధము, కలహము, కక్షలు, భేదములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అవిధేయత, అలక్ష్యము, సోమరితనము, లెక్కలేనితనం ఇవన్నీ కూడా సాతానుడు ప్రేరేపించేటివి. అందుకే ఆదామవ్వలు వాటిని శపించడానికి కారణం సాతానుడు. ఒక జంతువును చంపి వారికి ఆయన చర్మపు చర్యాన్ని తొలగించారు. ఆ జంతువు ఆ రక్తము చిందించిన ప్రభువు మన కొరకు తన ప్రాణమును పెట్టాను. మన కొరకు తన ప్రాణం సిలువలో తన ప్రాణమును పెట్టాను. ఒకసారి గమనించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పాపం ఎలా వచ్చింది, లోకంలో పాపం ఎలా వచ్చింది, ఎప్పుడు కూడా ఆదమవరు పాపం చేశారు. ఎప్పుడు అంతే వాళ్ళ అంటారు మనమేంటి వారమండి, వారి సంతానము మనము అదే రోడ్ల పోతాం. చూసారు? అందుకే మీ ప్రార్థన ఎలా ఉండాలి? ఉపవాస ప్రార్థనలు, లెంట్ ప్రార్థనలు. ఒక పండాకు రాలిపోతుంటే చిగురాకు నవ్వుతుంటుందంట, కొన్నాళ్ళకు నీవు కూడా రాలిపోతావు. అందుకే ఆదామవ్వలు చేసినటువంటి పాపము ఒక పాట పడుకుందాం. పాపియేసు నీ యొద్దకు రాము, నిన్ను రక్షించువాడు ఆయనే, మరిద్దరిలో ఎవరు లేరుగా, నిన్ను రక్షించువాడే నిజముగా, మరిద్దరిలో ఎవరు లేరుగా, నిన్ను రక్షించువాడే నిజముగా. ఆదాము అవ్వలు ఏదెను తోటలో కాపురమోటి జీవించిరి. ఆదాము అవ్వలు ఏదెను తోటలో కాపురమోటి జీవించిరి. ఒకనాడు